మితిమీరిన ఉత్సాహం, అవధులు దాటిన అభిమానం, కొట్టొచ్చినట్లు కనిపించే యంత్రాంగాల నిర్లక్ష్యం ఫలితం 11 నిండు ప్రాణాలు బలి. అందుకే ఈ ప్రమాదంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. మరోవైపు బెంగళూరు తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అసలు ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించిందో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. మరోవైపు తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్సీబీ 10 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. కానీ ఇవన్నీ కూడా పోయిన ప్రాణాలు తీసుకురాలేవు కదా. ఇదే క్రమంలో ఆర్సీబీపై కేసులు కూడా నమోదయ్యాయి. కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. తీవ్ర సంచలనం కలిగించిన బెంగళూరు తొక్కిసలాట. 11 మంది మరణాలకు కారణమెవరు? బాధ్యత ఎవరిది? ఒకరిపై ఒకరు నెపం నెట్టేసుకుంటే ప్రాణాలు తిరిగి రావు. ఐపీఎల్ అంటూ కాసులు కురిపించే ఆట ఏంటి? దాన్ని ఎండోర్స్ చేసుకునేలా ప్రభుత్వం వ్యవహరించడమేంటి? అసలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కర్ణాటక ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ టైటిల్ గెలిచింది లోకల్ టీం కాబట్టి దాన్ని సత్కరిస్తే తమ ప్రభుత్వానికి గుడ్ విల్ వస్తుందనేది కర్ణాటక ప్రభుత్వం ఆలోచన కావచ్చు. కానీ అసలు ఆ క్రమంలో అభిమానుల సమక్షంలో ఆర్సీబీ ప్లేయర్లకు సత్కారం ఆలోచనే విమర్శలకు తావిచ్చేది. క్రికెట్ అంటే పడిచచ్చే అభిమానులున్న దేశంలో తొక్కిసలాట జరగదు అని ఎవరు చెప్పారు? చిన్నస్వామి స్టేడియంలో కెపాసిటీకి మించి అభిమానులు వచ్చారు అని వాదన ప్రభుత్వం చేస్తోంది. అయితే పోలీసులు ఇంతమందిని కంట్రోల్ చేయలేమని ముందే చెప్పినట్లు ప్రచారం సాగింది. అయితే మరి ప్రభుత్వం దాన్ని ఎందుకు పెడచెవిన పెట్టినట్లు? ప్రతిపక్ష బీజేపీ వెంటనే ఈ ఘటనకి బాధ్యత తీసుకోవాలి అంటూ డిమాండ్ మొదలుపెట్టింది. అసలు దేశంలోని రాజకీయ పార్టీలు చేసే ర్యాలీలకు ఎవరైనా బాధ్యత తీసుకుంటున్నారా? చిన్నస్వామి స్టేడియం ఎంట్రీ గేట్, ఎగ్జిట్ గేట్ చాలా చిన్నవి. అందుకే తొక్కిసలాట భారీగా ఉందంటున్నారు. పైగా గేట్లను తోసుకుని రావడానికి ఫ్రీ టికెట్ల ప్రకటన కూడా కారణం అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మా బాబు ప్రాణాలు తీసుకురండి అని ఓ తల్లి అడిగితే దానికి జవాబు ఎవరు చెప్తారు? కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మృతుల కుటుంబ సభ్యులను క్షమాపణ అడిగారు. అలానే బీసీసీఐ మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించింది. అలానే గాయపడిన వారి కోసం ఆర్సీబీ కేర్స్ ఫండ్ ఏర్పాటు చేసింది. అంతకుముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నష్టపరిహారాలను ప్రకటించాయి. సంఘటనలు జరిగిన ప్రతిసారి నష్టపరిహారాల పరిణామమే తీవ్రతను తగ్గించదు. ఎప్పుడు ఎక్కడ ఇలాంటి ర్యాలీలు జన సందోహాలను పోగు చేస్తున్నా అక్కడ ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఏం చేయాలనే ప్రశ్న ముందే ఎందుకు వేసుకోరు? చిన్నస్వామి స్టేడియం దగ్గర అంబులెన్సులు లేక గాయపడిన వారిని శవాలను భుజాలపైనే మోసుకు వెళ్లడం దేనికి సంకేతం? అందుకే హర్ష గోయంకే లాంటి వారు కూడా సామాన్యుడి ప్రాణాలకు టీ కప్పుకిచ్చే విలువ కూడా ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం మేం 5,000 పోలీసులను రంగంలోకి భద్రత కోసం దింపామని చెప్తోంది. అలానే 2.5 లక్షల మంది అభిమానులు వచ్చారని చెప్తోంది. అసలు ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమమే కాదని కూడా సీఎం సిద్ధరామయ్య చెప్పారు. మరి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం కాకపోతే సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ని ఎలా బాధ్యుడిని చేశారో ఆర్సీబీ ప్లేయర్లను కూడా బాధ్యులను చేయాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా రేపు కోర్టు ఎవరిని బాధ్యులుగా నిర్ధారించినా ఎవరి ప్రాణాలకు వారే బాధ్యులు. మితిమీరిన అభిమానం, కట్టలు తప్పే ఉత్సాహం చివరకు ఎవరి ఉసురైనా తీయవచ్చు. చిన్నస్వామి స్టేడియంలో ఘటన తర్వాత కనబడిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం.